గతంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం భూదాన్ పోచంపల్లిలో ఒకే రోజు 7 కార్మికులు జరిపారు. ఏంది అసలు ఇంత సమస్య ఇంత తీవ్రత అయింది అని చెప్పి మనం వ్యక్తిగతంగా పోతే తప్ప తెలియదని చెప్పి నేను అక్కడికి పోవడం జరిగింది. పోతే అక్కడ ఒక తల్లి ఎవరి భర్త అయితే ఊయేసుకుని చచ్చిపోయిందో ఆయన భార్య ఆమెను పరామర్శించడానికి ఇంటికి పోతే ఆమెను చూసి అసలు నేను నా ఎంబడిపోయిన టీం అంతా కూడా ఏడ్చేసి ఆమె ఎన్ని రోజులైందో అన్నంది ఇట్లా టచ్ చేస్తే పడిపోయి చచ్చిపోయేటట్టుంది. నేను 2 చేతులు జోడించి అడిగిన ఆనాటి ప్రభుత్వాన్ని, రాజకీయాలు పక్కన పెట్టండి, మనుషులు చస్తనే ఉన్నారు, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, వాళ్ళకి హౌసింగ్ కాలనీ ఏదైతే వీవర్స్ షెడ్స్ అని అప్పు కింద ఇచ్చారో ఆ అప్పులు మాఫీ చేయండి, ఏదో రకంగా బతుకుతారు పిల్లలు దాటుకుంటా అంటే ఇవ్వలే. నేను డెడ్ లైన్ పెట్టాను, పార్టీ నుంచి నేను ఇవ్వగలుగుతాను, కానీ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలని, ముఖ్యమంత్రిని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మెడలు వంచాలని, ప్రభుత్వం సిగ్గుపడాలని మేమంతా కూడా భిక్షాటన చేసాం. ఓపెన్ గా కార్మికుల సమస్య ఎక్స్పోజ్ కావాలని చెప్పి భిక్షాటన చేసి 4 లక్షల రూపాయలు పోగేసి భూదాన్ పోచంపల్లి పోయి ఇంటిపై 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది. ఇంత అధ్వాన స్థితిలో ఉంటే, ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ జరుగుతూ ఉంటే, ఈ రోజు కార్మికులు సమస్య చెప్పుకోవడానికి హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేస్తే దమ్ముంటే ముఖ్యమంత్రి వచ్చి సభలో చెప్పాలి, చిత్తశుద్ది ఉంటే, నిజాయితీ ఉంటే, నిజంగా ప్రాబ్లం బతికిస్తా అంటే. కానీ ఆ పని చేయకుండా, ఆపన్నాస్తం అందించకుండా, సమస్య మూలాలను వెతకకుండా, అవసరమైనటువంటి ఆర్థిక ప్రేరణకు ఉత్తర్వులు జారీ చేయకుండా ఆగలా బాగలాగా పొలిటికల్ దీన్ని కూడా రాజకీయం చేసి, నేను అందుకే నిన్న టిక్కరే చెప్పిన, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నవా రాజశేఖర్ రెడ్డి, ఈ దీనిలో కూడా రాజకీయమేనా, సావులలో కూడా రాజకీయమేనా, చచ్చే వాళ్ళను ఓదార్చే బంధాలు కూడా రాజకీయమేనా, ఈ దరిద్రం రాజకీయం ఎందుకు, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదు. నేను ఈ రోజు చేనేత కార్మిక వర్గం పక్షాన ఈ సమస్య కోసం ఒక అఖిలపక్ష కమిటీ వేయాలి, చాలా లోతైన అధ్యయనం చేయాలి, ఈ వృత్తి ఎందుకు దిగజారిపోయింది, ఇందులో ఉన్న వాళ్ళు చావాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, వీళ్ళ అప్పులు ఏమైంది, నువ్వు చెప్పే సహకార అప్పులో ఈ అప్పులో ఆపులో కాదు, ప్రైవేట్ అప్పులు కూడా ఉన్నాయి. ఒక ప్రభుత్వం తలుచుకుంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక 400-500 కోట్ల పెద్ద సమస్య కాదు. హైదరాబాద్ పక్కన నువ్వు అమ్ముకున్న 4 ఎకరాల భూమి విలువ కాదు. ఈదిగా ఇయ్యత్తు మనసుంటే మార్గం లేక కాదు, మార్గాలు చాలా ఉన్నాయి. లేనిదల్లా మన ముఖ్యమంత్రి గారికి మనసు లేదు, మనసు రావాలంటే రాదు. మనం కూడా కీకా అంటే వాడు చూడాడు మన దిక్కు. ఈ దేశంలో ఓ అని వెళ్లిపెడితే తప్ప అటెన్షన్ రాదు, ఫోకస్ రాదు. మామూలుగా చిన్నగా చెప్తే దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది. కాబట్టి చేనేత కార్మిక సోదరులతో నేను చేసే మనం ఒకటే, ఇంతకుముందు ఎమ్మెల్సీ సీతారాములు గారు చాలా చక్కగా డిమాండ్లన్నీ కూడా ఈ ధర్నా పక్షాన వారన్నీ కూడా చెప్పింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన అప్పులు, సహకార సంస్థల ద్వారా ఇచ్చిన అప్పులే కాకుండా ప్రైవేటు రుణాల మీద కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి, 23 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఈ వల్నరబుల్ ఫ్యామిలీస్ యొక్క ఎన్రోల్మెంట్ చేయాలి. వాళ్ళకున్న అప్పులేంటియో పారదర్శకంగా ప్రకటించాలి, వాళ్ళ ప్రైవేట్ అప్పులను ప్రభుత్వమే చెల్లించాలి, మారటోరియం డిక్లేర్ చేయాలి. వాళ్ళని ఆదుకోవాలంటే, ఈ వృత్తి పూర్తిగా మునిగిపోకుండా ఉండాలంటే ఏ రకమైన ప్రేరణ ఇవ్వాలో, దానికి బడ్జెట్ లో ఎంత అవసరమో దాన్ని కూడా పారదర్శకంగా తేల్చి చెప్పాలి. వచ్చే బడ్జెట్ లో దాన్ని పెట్టాలి. కానీ ఏదైతే మాఫీ డైలాగులను ముఖ్యమంత్రి గారు చెప్పిందో, డైలాగులతో కడుపు నిండదు, హామీలతో కడుపు నిండదు, ధైర్యం రాదు. చనిపోకుండా కార్మికులలో ధైర్యం రావాలంటే ఇప్పటికిప్పుడే జీవో జారీ చేయాలి. ఒక 500 కోట్ల రూపాయలు చేనేత కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తున్నామని చెప్పి జారీ చేయాలి. ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టే ముందు ఈ అఖిలపక్ష నాయకులందరితో చర్చించాలి, చేనేత ఈ ఐక్య సంఘటనతో చర్చించాలి, ఎంత మేరకు బడ్జెట్ అవసరమో పూర్తి స్థాయి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. గాని ఏదో తప్పుడు మాటలతోని, రాజకీయంగా దూకుడు వాటంతోని, సాక్షివేత ధోరణితోని ఇంకా మందిని చంపుకోవడం అనేది విజ్ఞప్తితో కూడుకున్నది కాదు. ఈ వేదిక పక్షాన, నేను తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఇమీడియట్ గా 500 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో జారీ చేయాలని చెప్పి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ అప్పులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందనే హామీ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి, దాన్ని ఎన్యూమరేట్ చేయాలి, ఆ రకంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఐక్య సంఘటన నాయకులకు, వెంకన్న గారికి నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఈ డిమాండ్ కూడా చెప్పడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. చేనేత కార్మిక కుటుంబాలను ఎన్యూమరేట్ చేసి, ఎన్లిస్ట్ చేసి వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు కూడా పెట్టాలన్న డిమాండ్ కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నది. ఈ పిల్లల యొక్క, ఈ వర్గం యొక్క విద్యార్థులు తీసుకున్న రుణాలను కూడా గవర్నమెంట్ మాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకు ఈ మాట అడుగుతున్నాం? ఎందుకు ప్రభుత్వాన్ని ముందుకు రమ్మంటున్నాం? ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకర్త. మీరు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు. తీసుకునే వాళ్ళు కూడా పన్నులు చెల్లించే వాళ్ళే, రైట్ ఉండేవాళ్ళు, రాజ్యాంగం ప్రకారంగా రైట్ టు లివ్, బతకడానికి హక్కున్న వాళ్ళు. ఆ పని ధర్మకర్తగా నువ్వు వెతుకున్నావు కాబట్టి నీ మీద ఈ డిమాండ్ పెట్టాల్సి వస్తుంది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా డెఫినెట్ గా ఈ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు చావుల మధ్య, శవాల మధ్య ఆర్తనాదాలు పెడుతున్న చేనేత కార్మిక వర్గానికి కుంటి సాకులు చెప్పడమో, కంటి తుడుపు చర్య చేయడమో కాదు, నిక్కచ్చిగా వ్యవహరించి ఈ చావులు ఆగిపోయేటట్టు వాళ్ళకు ఆత్మస్థైర్యం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం చేయాలా. ఈ డిమాండ్ ఈ రోజు ఈ ధర్నా సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఐక్య సంఘటన ఏ డిమాండ్లు అయితే పెట్టిందో ఆ డిమాండ్లన్నీ కూడా 100% నిజమైనటువంటివి, న్యాయమైనటువంటివి, ధర్మమైనటువంటివి. వాటన్నిటినీ కూడా భేషజాలకు పోకుండా, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ప్రభుత్వం వెంటనే ఒప్పుకోవాలి, దిగిరావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా మీరు చేపట్టే పోరాటాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రభాగాన మీతో పాటు ఉంటుంది. అన్ని జిల్లాలలో కూడా పోరాటాల్లో మీతో కలిసి వస్తుంది. మీ హక్కులు నెరవేరే వరకు. ఎందుకంటే గత 8 ఏళ్ల నుంచి నేను పక్షిలాగా ఎక్కడ ఉపన్యాసం చెప్పినా, ఏ వేదిక మీద చెప్పినా చేనేత కార్మికుల బాధ లేకుండా, దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా అసలు నా ఉపన్యాసమే ఉండదు. మా క్యాసెట్ గాని, నా ఉపన్యాసం గాని ఏ వేదిక మీద చెప్పినా, ఎప్పుడు చెప్పినా అందరం చెప్తూనే ఉన్నాం. కానీ దాంతో ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవడం లేదు. తెరవాలంటే నేను వెంకయ్య గారికి, వారి మిత్ర బృందాన్ని నేను చేసే సూచన ఒకటే, ఈ రోజుతోనే పోరాటం ఆగద్దు. ఇంతకుముందు ఒక నాయకులు, నల్గొండ జిల్లా నాయకులు మాట్లాడారు, ఇది ఆరంభం మాత్రమే కావాలి, వీళ్ళను వెంటాడాలి, వేటాడాలి, మేము ఇక బతకనీయలో వీళ్ళు ఎక్కడ పోయినటువంటి భయం పుట్టించాలి. ఆ రకమైనటువంటి ఉద్వేగభరితమైన ఉద్యమాల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. అటువంటి కార్యక్రమాలలో టీఆర్ఎస్ సంపూర్ణంగా మీ వెంట ఉంటుంది. మీరు 100% న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మనం ఆలస్యమైనం, వెనుకబడిపోయినాం. ఇక నుంచి మాత్రం ఖచ్చితంగా వెంటబడి, వేటాడి, తరిమి హక్కులు మనం సాధించుకోవాలి. దానిలో సంపూర్ణంగా టీఆర్ఎస్ మీ వెంట ఉంటుందని మనవి చేస్తూ, నాకు ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలన్నా, ఎల్లుండి తెలంగాణ ఒక ప్రైవేట్ మెంబర్ పెట్టిన బిల్లు పార్లమెంట్ లో, లోక్సభలో చర్చకు వస్తుంది. కాబట్టి నేను హుటాహుటిన ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నాను. శంషాబాద్ చాలా దూరం వెళ్లాలి కాబట్టి నేను వచ్చి నా యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ యొక్క ధర్నా విజయవంతం కావాలి, ఈ పోరాటం విజయవంతం కావాలి. చేనేత కార్మికుల కళ్లలో సుడులు తిరుగుతున్న నీళ్లు మాయమయ్యే రోజును, చిరునవ్వుతో చేనేత కార్మికులు ఆనందంగా గడిపేటువంటి రోజును చూసే వరకు ఈ పోరాటాలు కొనసాగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.